డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసరికి రో లెవెల్ సెక్యూరిటీ. దీంట్లో 2 టైప్స్ ఉంటది. స్టాటిక్ ఆర్ఎల్ఎస్. ఆర్ఎల్ఎస్ అంటే రో లెవెల్ సెక్యూరిటీ. డైనమిక్ ఆర్ఎల్ఎస్. ఈ 2 డిస్కస్ చేద్దాం ఈరోజు. ఓకే. ఎవరైనా జాయిన్ అవుతున్నారా? స్టాటిక్ ఇది మనకు కావాల్సింది. ఓకే. స్టీవ్ స్మిత్. జాన్ పీటర్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక సినారియో చెప్తాను. స్టాటిక్ డైనమిక్ ఆర్ఎల్ఎస్. Just up to 1 second, please. Okay. Financial file. Okay. Okay. Probably ఓకే. సో మన ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రో లెవెల్ సెక్యూరిటీ అనేది ఎగ్జాంపుల్ చెప్తాను. సో విల్ గో విత్ తనుష. సో తనుష మనం ఇక్కడ చూస్తున్న డేటా ఏ ఏ కంట్రీస్ డేటా కనిపిస్తుంది నీకు చెప్పు. సో టోటల్ మన దగ్గర 5 కంట్రీస్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనం మన దగ్గర 2 ఫైల్స్. ఓకే. మన దగ్గర ఫైనాన్షియల్ టేబుల్ ఉంది. ఫైనాన్షియల్ టేబుల్‌లో కంట్రీ వైస్ డేటా ఉంది. అవునా? సో ఇప్పుడు మనం ఇక్కడ కంట్రీ ఇక్కడ కెనడా సెలెక్ట్ చేసామనుకో, మనకి ఏ డేటా వస్తుంది? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాహ్! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే టోటల్ ఎన్ని రోస్ ఉన్నాయి మనకి? 700 రోస్ ఉన్నాయి. 700 రోస్‌లో నేను వెన్ ఐ సెలెక్ట్ కెనడా, ఒకసారి కెనడా సెలెక్ట్ చేస్తా. కెనడా సెలెక్ట్ చేసినప్పుడు చేంజెస్. సారీ, సమ్‌హౌ సిస్టమ్ స్లో ఉంది. యాహ్! ఫైన్. సో కెనడా సెలెక్ట్ చేసినప్పుడు ఎన్ని రోస్ కనిపిస్తున్నాయి నీకు? 140 రోస్ ఫిల్టర్ అయినని చూపిస్తుంది కదా. సో ఇదేం చేస్తుంది చెప్పు? కెనడాని సెలెక్ట్ చేసినప్పుడు కెనడాకి సంబంధించిన రోస్ ఇస్తుంది. అంతేనా? రో అంటే ఏంటి చెప్పండి? ఇది అంతా ఒక రో. ఇదొక రో. అంతే కదా. దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2, 3, 4, 5. కాలమ్స్ అంటే ఏంటి? మనకి టేబుల్ అంటే రోస్ ప్లస్ కాలమ్స్ అంతే. సో ఓకే. మీకు చెప్తా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రో లెవెల్ సెక్యూరిటీ ఎందుకొచ్చిందో మీకు చెప్పాలి కదా. టేబుల్ అంటే ఏంటి చెప్పండి? టేబుల్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ కాలమ్ ప్లస్ రోస్. అంతేనా? సో కాలమ్స్ అంటే ఏంటి చెప్పండి? కాలమ్స్ అంటే ఏంటి తనుష? సెగ్మెంట్ అనేది ఒక కాలమ్. కంట్రీ అనేది ఒక కాలమ్. ఇవన్నీ కాలమ్స్ కదా. అంతేనా? సెగ్మెంట్ అనేది ఒక కాలమ్. కంట్రీ అనేది ఒక కాలమ్. ప్రొడక్ట్ ఒక కాలమ్. డిస్కౌంట్ బ్యాండ్ అనేది కాలమ్. సో కాలమ్స్ అంటే ఇవి వెర్టికల్‌గా ఉంటాయి. ఓకే. ఇవేంటివి? యాహ్! సో రోస్ అంటే ఏంటి? మిడ్ మార్కెట్, కెనడా ఇదంతా ఒక రో. అంతే కదా. అలానే నెక్స్ట్ ఇదొక రో. సో కాలమ్‌కిని, రోస్‌కి డిఫరెన్స్ అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు? సో టేబుల్ అంటే ఏంటి? కాలమ్ ప్లస్ రోస్. కాలమ్ అంటే ఇవి వెర్టికల్‌గా ఉన్నాయి. ఇవి వచ్చి హారిజాంటల్‌గా ఉన్నాయి. ఇవి మనకు రోస్ అవుతాయి. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే యాహ్! ఇప్పుడు మనం కెనడా సెలెక్ట్ చేసినప్పుడు ఫిల్టర్ పెట్టినప్పుడు మనకి ఎన్ని రోస్ ఫిల్టర్ అయినాయి? 140 రోస్ ఫిల్టర్ అయినాయి. అంటే ఇవన్నీ రోస్ కింద ఫిల్టర్ అయినాయి కదా. నీకు ఒక స్పెసిఫిక్ కాలమ్ ఫిల్టర్ అయిందా? లేకపోతే రోస్ ఫిల్టర్ అయినాయా?
రోసే కదా ఫిల్టర్ అయినయి. నువ్వు ఇక్కడ వాల్యూ సెలెక్ట్ చేసినప్పుడు 700 రోస్‌లో కెనడాకి సంబంధించి 140 రోసే ఫిల్టర్ అయినయి. అంతేగాని ఒక స్పెసిఫిక్ కాలమ్ అయితే ఫిల్టర్ అయ్యి మిగతా అన్ని కాలమ్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ కనిపిస్తున్నాయా? లేదు కదా! అలా అవుతుందా? నో కదా! సో, దీన్ని అందుకే మనం రో లెవెల్ సెక్యూరిటీ అంటాం. అంటే మనం రో వైస్ ఫిల్టర్ చేస్తామనమాట. సో, సెక్యూరిటీ అనేది ఏంటో మీకిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, రో లెవెల్ అంటే అర్థమైందా మీకు? మనం ఏం చేస్తాము, మనం అప్లై చేసే ఫిల్టర్ అనేది రో లెవెల్‌లో అప్లై చేస్తాము. సో, మీరు ఆ ఫిల్టర్ అప్లై చేసినప్పుడు రో లెవెల్ డేటా అనేది ఫిల్టర్ ఔట్ అయ్యి రో లెవెల్ ఐ మీన్ రోస్ మీద మీకు ఫిల్టర్ అప్లై అవుతుంది. ఓకే. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీకు ఈజీగా చెప్తా చూడండి. సో, అస్యూమ్ థట్ తనుష నువ్వు కెనడాకి మేనేజర్. ఓకే. అశ్రిత ఫ్రాన్స్‌కి మేనేజర్. ఫర్జానా జర్మనీకి మేనేజర్. సో, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నువ్వు లాగిన్ అయినప్పుడు తనుష యూ హావ్ టు సీ ఓన్లీ కెనడా డేటా. నువ్వు ఓన్లీ కెనడా డేటానే చూడాలి. ఇంకే డేటా చూడకూడదు. అలానే పేజ్ లెవెల్‌లో కొంచెం ట్రై చేస్తాను. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే. ఆహ్, ఓకే. సో, నేనేమంటానంటే వెన్ తనుష ఓపెన్ ద రిపోర్ట్ షీ హాస్ టు సీ ఓన్లీ కెనడా డేటా. ఓకే. అలానే అశ్రిత ఓపెన్ చేసినప్పుడు షీ హాస్ టు సీ ఓన్లీ ఫ్రాన్స్ డేటా. అలానే ఫర్జానా ఓపెన్ చేసినప్పుడు షీ హాస్ టు సీ ఓన్లీ జర్మన్ డేటా. ఓకే. బట్ నౌ అట్ ప్రెజెంట్ మనకున్న రిపోర్ట్‌లో ఎన్ని ఎన్ని కంట్రీస్ డేటా ఉంది? 5 కంట్రీస్ డేటా ఉంది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక కైండ్ ఆఫ్ ఫిల్టర్‌ని అప్లై చేసి మనం ఏం చేయాలంటే ఏ కంట్రీ వాళ్ళకి ఆ కంట్రీ డేటానే చూపించాలి. అది మన రిక్వైర్మెంట్. సో, ఈ రిక్వైర్మెంట్‌ని హ్యాండిల్ చేయడానికి మనం రో లెవెల్ సెక్యూరిటీ అంటాం. సెక్యూరిటీ అంటే ఏంటంటే చెప్తా చూడండి. సో, తనుష ఇప్పుడు నీ మొబైల్ ఉంది. నీ మొబైల్‌కి ఒక పాస్వర్డ్ ఉంటుంది కదా! సో, అదొక సెక్యూరిటీ. అంతే గదా! సో, నేనొచ్చి నీ మొబైల్ ఓపెన్ చేయొచ్చా? చేయలేను. సో, సెక్యూరిటీ ఉంటది. అంటే నీ డేటా నువ్వే చూడగలవు. నేను చూడొచ్చా? చూడలేను. ఇప్పుడు నా మొబైల్ నేను యాక్సెస్ చేయగలను. కదా! నాకొక సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. సో, ఇక్కడ కూడా అంతే. ఇదేంటంటే ఇప్పుడు నీకొక బిజినెస్ రన్ అవుతుంది. నీ బిజినెస్ డేటా అంతా నీ కెనడాలో నీకు బిజినెస్ రన్ అవుతుంది. అదంతా క్రూషియల్ డేటా, ఫైనాన్షియల్ డేటా. సో, సెన్సిటివ్ డేటా అంటాం. సెన్సిటివ్ డేటా అంటే తెలుసా మీకు ఎవరికైనా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెన్సిటివ్? సెన్సిటివ్ అంటే ఏంటి చెప్పండి? సున్నితమైన డేటా. సారీ. కదా! ఐ మీన్ చాలా డెలికేట్ అన్నమాట. సో, ఇదేంటంటే సెన్సిటివ్ అనేది ఏంటంటే యాహ్! చాలా సెక్యూర్‌గా ఉండాలి. అంతే గదా! ఇప్పుడు నీ క్రెడెన్షియల్స్ ఉన్నాయి. అవి సెన్సిటివ్ డేటా కాదా చెప్పు? కదా! ఇప్పుడు నీ ఫైనాన్షియల్ ఉంది. ఇప్పుడు నువ్వు ఎక్స్‌వైజెడ్ కంపెనీకి వర్క్ చేస్తున్నావు. ఎక్స్‌వైజెడ్ కంపెనీలో సాలరీస్ ఎంతొస్తున్నాయి, ఫైనాన్స్ ఎంతుంది, ప్రాఫిట్ ఎంతుంది, ఇవన్నీ కూడా డేటా ఉంది. ఆ డేటా అంతా కూడా సెన్సిటివ్ డేటా. ఆ డేటాను మనం షేర్ చేయకూడదు ఎవరితోటి. ఇప్పుడు నువ్వు నాకు షేర్ చేసావనుకో, నాకు అర్థమవుతది మీ బిజినెస్ ఎంత రన్ అవుతుంది, ఏంటి దాన్ని నేను మిస్‌యూజ్ చేయొచ్చు. అవును కదా! సో, నీ డేటాని సెక్యూర్ చేయాలి. సో, మేము డెవలప్ చేస్తున్నప్పుడు రిపోర్ట్ ఏంటంటే మాకు యాస్ ఎ డెవలపర్‌గా మాకు అన్ని కంట్రీస్‌కి యాక్సెస్ ఉంటది. కానీ మేమేం చేయాలంటే మనం యాస్ ఎ డెవలపర్‌గా ఈ రిపోర్ట్స్‌ని స్టేక్ హోల్డర్‌కి షేర్ చేస్తున్నప్పుడు కెనడా మేనేజర్ తన డేటానే చూడాలి. ఫ్రాన్స్ మేనేజర్ తన డేటానే చూడాలి. జర్మనీ మేనేజర్ తన డేటానే చూడాలి. ఆహ్, ఆహ్, ఆ విధంగా మనం రిపోర్ట్‌ని డిజైన్ చేయాలన్నమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిపోర్ట్‌ని డిజైన్ చేసినప్పుడు అన్ని కంట్రీస్ డేటా కనిపిస్తది. కానీ ఎప్పుడైతే రిపోర్ట్ ఈ పర్టిక్యులర్ యూజర్‌కి షేర్ చేస్తామో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక ఫిల్టర్ అప్లై చేస్తాం. అంటే ఒక సెక్యూరిటీ లెవెల్, రో లెవెల్ సెక్యూరిటీ నేను అప్లై చేస్తానన్నమాట. ఆ రో లెవెల్ సెక్యూరిటీ ఏం చేస్తుందంటే, ఏ కంట్రీ వాళ్ళకి ఆ కంట్రీ డేటానే చూపిస్తాది. ఇదంతా సెక్యూరిటీ అన్నమాట. సో, ఈ సెక్యూరిటీ మనమిక్కడ ఏమంటామంటే రో లెవెల్ సెక్యూరిటీ అంటాం. అర్థమైందా మీకు? ఏమైనా డౌట్ ఉందా చెప్పండి? ఇంతవరకు మనం డిస్కస్ చేసింది. రో లెవెల్ సెక్యూరిటీ అంటే అర్థమైందా మీకు? ఏమైనా డౌట్ ఉందా? అశ్రిత నీకు అర్థమైందా? యెస్ సార్. యాహ్! సో, నీకు అర్థమైన నీకు జస్ట్ అర్థమైందంటే ఏమని చెప్పవని? నీకేమనిపిస్తుంది ఇది? రో లెవెల్ సెక్యూరిటీ అంటే హౌ ఇట్ వర్క్స్? అంటే మనం ఎలా దాన్ని అసలు ఎందుకు యూజ్ చేస్తాం చెప్పు? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రో లెవెల్ సెక్యూరిటీ? పర్టిక్యులర్ వాళ్ళకి ఎవరికి ఏ డేటా చూపించాలో ఆ డేటా చూపించడానికి రో సెన్సిటివ్ లెవెల్ ఇన్ఫర్మేషన్‌ని గుడ్. సో, ఇక్కడ సో, మీకు అర్థమైంది. గుడ్. సో, రో లెవెల్‌లో ఏంటంటే 2 టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఒకటొచ్చి స్టాటిక్ రో లెవెల్, రెండొచ్చి డైనమిక్ స్టోర్ డైనమిక్ RLS. Okay, so we'll discuss now. User principal. Okay, good.
సో హౌ ఇట్ వర్క్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో దీనికి ఏంటంటే రోల్ లెవెల్ సెక్యూరిటీ అనే కాన్సెప్ట్ వస్తది. దెన్ హౌ టు ఇంప్లిమెంట్ అనేది చూపిస్తా చూడండి. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే మోడలింగ్‌లోకి రావాలి. మోడలింగ్‌లోకి వస్తే మీకు మేనేజ్ రోల్స్ అనే ఆప్షన్ ఉంటది. ఈ మేనేజ్ రోల్స్ అనే ఆప్షన్‌లోకి వస్తే ఇక్కడ నేను ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాను. జస్ట్ మీకు చూపిస్తా చూడండి. సో నేను ఒక రోల్ క్రియేట్ చేశాను. రోల్స్ ఉంటది. ఇక న్యూ రోల్ మీద క్లిక్ చేస్తే ఇది వస్తది. సో నేను కెనడా అనే రోల్ మీద ఒక రోల్ క్రియేట్ చేశా. ఆ రోల్ ఇక్కడ ఫైనాన్షియల్ టేబుల్‌కి అప్లై చేశా. ఇవన్నీ ఓకే. విల్ డూ ఇట్ రియల్ టైమ్. జస్ట్ ఎ సెకండ్. ఓకే. విల్ డూ ఇట్ ఫ్రమ్ స్క్రాచ్. బ్లాంక్ రిపోర్ట్ తీసుకోండి. ఎక్సెల్‌లోకి వెళ్ళండి. ఎక్సెల్. ఫైనాన్షియల్ ఫైల్. ఫైనాన్షియల్ ఫైల్ కూడా ఓపెన్ చేస్తాను. ఓకే. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం. ఈ ఫైనాన్షియల్ డేటా మీకు ఐడియా ఉంది కదా! మీరు ఇంతవరకు వర్క్ చేస్తున్న రిపోర్ట్స్ అన్నీ కూడా ఇదే ఈ సోర్స్ ఫైల్ కదా యూజ్ చేశారు. సో ఈ ఫైనాన్షియల్ డేటాలో హైరార్కీ చూసుకుంటే మనకి ఏ హైరార్కీ వస్తది తనుష? ఈ ఫైనాన్షియల్ డేటా నుంచి మనం ఇంపార్టెంట్ కేపీఐస్ ఏం చూపించొచ్చు చెప్పండి? టోటల్ సేల్స్ చూపించొచ్చు. డిస్కౌంట్స్ ఏంటి టోటల్ సేల్స్, టోటల్ ప్రాఫిట్ చూపించొచ్చు. హైరార్కీ అంటే ఏముంది? కంట్రీ ఉంది, సెగ్మెంట్ ఉంది, ప్రొడక్ట్ ఉంది కదా! ఇది ఐడియా ఉంది కదా! సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే రోల్ లెవెల్ సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేయడం డైనమిక్ వే. ఇది డైనమిక్ నేను మీకు చెప్తాను హౌ ఇట్ వర్క్స్ అని. ఓకే. సో లోడ్ అయి ఉంటుంది ఫైల్. ఓకే ఫైన్. మనం షీట్ 1. షీట్ 1 అంటే ఫైనాన్షియల్ డేటా. ఓకేనా? షీట్ 1 అంటే ఫైనాన్షియల్ డేటా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బేసిక్‌గా ఒక రిపోర్ట్ క్రియేట్ చేద్దాం. ఓకే. కాలమ్ చార్ట్ తీసుకుందాం. కాలమ్ చార్ట్ తీసుకొని కంట్రీ వైస్ సేల్స్ తీసుకోవచ్చు. కంట్రీ వైస్ సేల్స్. కంట్రీ వైస్ ప్రాఫిట్ తీసుకుందాం. ఇది కంట్రీ వైస్ ప్రాఫిట్. ఓకే. అలానే పై చార్ట్ తీసుకుందాం. కంట్రీ వైస్ కంట్రీ వైస్ టేబుల్ తీసుకుందాం. కంట్రీ వైస్, సెగ్మెంట్ వైస్, ప్రొడక్ట్, ప్రాఫిట్, యూనిట్ సోల్స్, సేల్స్ ప్రైస్. ఓకే. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం మెయింటైన్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఏ కంట్రీ వాళ్ళకి ఆ కంట్రీ డేటానే చూపించాలి. సో హౌ టు ఇంప్లిమెంట్ దట్ అది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనకి మోడలింగ్‌లోకి వెళ్తే మేనేజ్ రోల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మేనేజ్ రోల్స్ మీద క్లిక్ చేయండి. మోడలింగ్, మేనేజ్ రోల్స్. ఓకే. ఇక్కడ మీకు స్టెప్ టు స్టెప్ రాస్తాను చూడండి. మోడలింగ్‌లోకి వెళ్తే మేనేజ్ రోల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మేనేజ్ రోల్స్. ఓకే. మేనేజ్ రోల్ మీదకి వస్తే ఇక్కడ న్యూ రోల్ అసైన్ చేయాలన్నమాట. అంటే మీరు మనం ఏం చేస్తామంటే మనం క్యాలిక్యులేషన్స్ రాస్తాం కదా! అంటే మీరు ఏం చేస్తున్నారు? టోటల్ సేల్స్ చూపించాలంటే సమ్ ఆఫ్ సేల్స్ అని చెప్పి ఒక క్యాలిక్యులేషన్ రాస్తాం. ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే రోల్స్ అంటాం అనమాట. ఒక రోల్‌ని క్రియేట్ చేసి ఆ రోల్ ఒక సెక్యూరిటీ లేయర్ కింద వర్కౌట్ అవుతుంది. ఈ రోల్‌ని మనం స్పెసిఫిక్ యూజర్స్‌కి అసైన్ చేయొచ్చు. ఎట్లా అసైన్ చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ ఒక రోల్ క్రియేట్ చేసాం. ఆ రోల్‌ని క్రియేట్ చేసినప్పుడు మనం షీట్ 1లోకి వెళ్ళి షీట్ అంటే ఫైనాన్షియల్ డేటా. ఫైనాన్షియల్ టేబుల్‌లోకి వచ్చి ఈ రైట్ క్లిక్ చేస్తే ఓకే. కాపీ కాదు. దీన్ని సెలెక్ట్ చేసుకొని న్యూ రూల్ అని క్లిక్ చేయండి. న్యూ రూల్‌లోకి వస్తే ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఏం చేస్తాం అంటే కంట్రీ తీసుకుంటాం.
కంట్రీ తీసుకొని యాజ్ ఆఫ్ నౌ కెనడా తీసుకుందాం. ఓకే. సో మనం ఏం చేసాం చెప్పండి, ఒక రోల్ క్రియేట్ చేసుకుందాం. ఈ రోల్ నేమ్ కూడా కెనడా అని తీసుకుందాం. ఓకే. సో మనం ఏం చేసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రోల్ క్రియేట్ చేసాం. ఆ రోల్ నేమ్ వచ్చి కెనడా. కెనడా అనే ఒక రోల్ తీసుకుని మన టేబుల్లోకి వెళ్ళి టేబుల్లో ఏం చేసామంటే కంట్రీ ఈక్వల్స్ టు కెనడా అన్నాం. అంటే ఈ టేబుల్లో ఫిల్టర్ పెట్టుకున్నాం. ఏంటి ఫిల్టరు, ఫైనాన్షియల్ టేబుల్లో కంట్రీ అనేది కెనడా అవ్వాలి. ఈ ఫిల్టర్ని పెట్టుకుని ఈ ఫిల్టర్ మొత్తాన్ని మనం ఒక రోల్ అనుకున్నాం. ఆ రోల్ నేమ్ వచ్చి కెనడా. సేవ్ చేయండి. సేవ్ అయింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ రోల్ని దీనికి అసైన్ చేయాలి. ఎట్లా అసైన్ చేయాలో చూపిస్తా చూడండి. ఇక్కడ వ్యూ యాజ్, మనం ఇక్కడ రోల్స్ క్రియేట్ చేయాలి. దాన్ని టెస్ట్ చేయాలంటే వ్యూ యాజ్ అని ఉండదు. వ్యూ యాజ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం కెనడా అనే యూజర్ని సెలెక్ట్ చేద్దాం. కెనడా అనే రోల్ని ఓకే చేయండి. ఇప్పుడు కెనడాని సెలెక్ట్ చేసినప్పుడు మీకు కెనడా డేటా ఇక్కడ ఫిల్టర్ అవుట్ అవుతుంది, ఇక్కడ ఫిల్టర్ అవుట్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ కెనడా ఆర్ యూ ఏబుల్ టు సీ ఎనీ అదర్ కంట్రీస్ డేటా? మీకు ఏమైనా కనిపిస్తుందా? సో మనం ఏం చేయాలంటే స్టాటిక్ లెవెల్ అనేది ఏంటంటే మనకు ఒక 3 కంట్రీస్ 5 కంట్రీస్ ఉన్నాయి. సో కంట్రీ లెవెల్ యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే సింపుల్గా రోల్స్ ఏంటి ఒక రోల్ క్రియేట్ చేసుకుని ఫిల్టర్ పెడతాం. కంట్రీలోకి వచ్చి మన టేబుల్లోకి వచ్చి ఆ టేబుల్లో ఏం చేస్తామంటే కంట్రీ ఈక్వల్స్ టు కెనడా ఇది ఒక రోల్. అలానే ఇప్పుడు ఫ్రాన్స్ మీద పెట్టాలి. మళ్ళీ ఒక న్యూ రోల్ తీసుకోండి. ఈ రోల్ నేమ్ అందామంటే ఫ్రాన్స్ అనుకుందాం. ఫిల్టర్ అనేది ఈ టేబుల్ మీద అప్లై చేస్తున్నాం. ఫిల్టర్ తీసుకుందాం. ఓకే. న్యూ రూల్ తీసుకోండి. ఇప్పుడు కంట్రీ ఇక్కడ ఏమివ్వాలి ధనుష? ఫ్రాన్స్ కదా. ఈ పాయింట్ మీకు అర్థమైందా? ఇప్పుడు మనం ఫిల్టర్ చేసినప్పుడు ఏమవుతుందో చెప్పండి మీరు. ఇప్పుడు టేబుల్ మీద మనం ఫిల్టర్ అప్లై చేస్తే స్లైసర్ ఉంది, పేజ్ లెవెల్ ఫిల్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఒక కాలం నుంచి వాల్యూ ఫిల్టర్ అవుట్ చేస్తే ఏమొస్తుంది ధనుష? ఆ స్పెసిఫిక్ వాల్యూ తగ్గట్టు టేబుల్లో రికార్డ్స్ ఫిల్టర్ అవుతాయి. అంతేనా? ఇప్పుడు మన కంట్రీ ఈక్వల్ టు ఫ్రాన్స్ అంటే ఏమవుతుంది? ఫ్రాన్స్ డేటా వస్తుంది. సో మనం ఏం చేస్తున్నాం, ఆ టేబుల్ని సెలెక్ట్ చేసుకుని ఆ టేబుల్లో కంట్రీ ఈక్వల్ టు ఫ్రాన్స్ ఉన్నాం. అంటే ఈ టేబుల్ మీద ఒక ఫిల్టర్ అప్లై చేస్తాం. ఇది ఒక రూల్ అనమాట. రూల్ అంటే ఒక ఫిల్టర్ అప్లై చేస్తాం. ఈ రూల్ మొత్తం అంటే మనకు రూల్ని అసైన్ చేయాలి. ఆ రూల్ని అసైన్ చేశాక దాన్ని ఏమంటాం అంటే రోల్స్ అంటాం అనమాట. ఓకే. సో మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే రోల్స్ అనేది ఏంటంటే మనందరం ఒక మనందరం ఒక కంపెనీకి వర్క్ చేస్తున్నాం. నా రోల్ వచ్చి టీమ్ లీడ్, తనుష రోల్ వచ్చి సీనియర్ డెవలపర్, అశ్రిత వచ్చి జూనియర్ డెవలపర్. సో ఇట్లా రోల్స్ అసైన్ చేస్తాం. ఎవరు రోల్స్ తగ్గట్టు వాళ్ళు వర్క్ చేయాలి. అవునా? నా వర్క్ నువ్వు చేయొచ్చా? చేయకూడదు కదా. సో ఇక్కడ కూడా అంతే. రోల్స్ అనేది ఏంటంటే ఒక స్పెసిఫిక్ ఫిల్టర్ని మనం ఒక స్పెసిఫిక్ యాక్షన్ని మనం ఇక్కడ మెన్షన్ చేసి దానికి ఒక నేమ్ ఇస్తాం. అది రోల్. ఈ రోల్ ఏం చేస్తామంటే స్పెసిఫిక్ యూజర్స్కి ఇస్తాం. ఇప్పుడు టీమ్ లీడ్ రోల్ అంటే ఏంటి చెప్పండి. ఇప్పుడు తనుష నీకు నేను టీమ్ లీడ్ రోల్ ఇచ్చాను అనుకో, నువ్వు టీమ్ లీడ్ రోల్ యాక్టివిటీస్ పెర్ఫామ్ చేయాలి. అంతేనా? యా. సో ఇప్పుడు నువ్వు సీనియర్ డెవలపర్ అనుకో, సీనియర్ డెవలపర్ రోల్ యాజ్ ఏంటి యాక్షన్స్ను పెర్ఫామ్ చేయాలి. ఇక్కడ కూడా అంతే. మనం ఇక్కడ రోల్స్ క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఏం చేస్తాం, కెనడా అనే ఒక రోల్ క్రియేట్ చేస్తాం. కెనడాకి కంట్రీ కెనడా అని పెట్టాం. అంటే ఏం చేస్తుంది, ఈ టేబుల్లో ఈ ఫిల్టర్ అప్లై చేస్తాం కెనడా అని చెప్పి. సో ఈ రోల్ ఏంటంటే ఈ రోల్ని నేను తనుష నీకు అప్లై చేశాను అనుకో, నువ్వే డేటా చూస్తావు ఈ రోల్ని అప్లై చేస్తే? సో రోల్కి రూల్కి ఈ డిఫరెన్స్ అర్థమైందా? రోల్స్ అంటే ఏంటి, రూల్స్ అంటే ఏంటి? యా ఫైన్. ఇప్పుడు మనం అప్లై చేద్దాం. ఫ్రాన్స్ కూడా ఉంది కదా. సో టెస్టింగ్ అనమాట. ఇప్పుడు మనం టెస్టింగ్ చేస్తున్నాం. రియల్ టైం చూపిస్తా చూడండి. సో ఇక్కడ స్టాప్ వ్యూయింగ్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. సో రోల్ని క్రియేట్ చేయడానికి మేనేజ్ రోల్స్, క్రియేట్ చేసిన రోల్ని టెస్ట్ చేయడానికి వ్యూ యాజ్, టెస్ట్ చేసుకోండి. ఇక్కడ టెస్ట్ చేసుకోండి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఫ్రాన్స్ సెలెక్ట్ చేసి ఓకే చేస్తాను. సో ఇప్పుడు నీకు ఫ్రాన్స్ డేటా కనిపిస్తుందా, లేకపోతే కెనడా డేటా అదర్ దెన్ ఫ్రాన్స్ ఏమైనా డేటా కనిపిస్తుందా? సో మీకు అర్థమైందా, టఫ్గా ఉందా ఈ కాన్సెప్ట్? అర్థమైంది కదా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది మనకి ఎక్కడ వర్కౌట్ అవుతుంది, ఇక్కడ పవర్ బై డెస్క్టాప్లో ఓన్లీ టెస్టింగ్కి వరకే ఉంటుంది. సో మనం రియల్ టైం రిపోర్ట్ ఎక్కడ షేర్ చేస్తాను చెప్పండి మీరు? పవర్ బిలో చేస్తాను. అంటే నేను పవర్ బిలో రిపోర్ట్ చేస్తున్నప్పుడు నీకు ఏ డేటా కావాలి, నేను నీకు ఏ డేటా చూపించాలి? తనుష నీకేమో బాగా గుర్తుపెట్టుకోండి, నీ రిపోర్ట్ తనుష నీకు వచ్చి కెనడా, అశ్రితకు వచ్చి ఫ్రాన్స్, ఫర్జానాకు వచ్చి జర్మనీ. ఓకేనా? యాజ్ ఆఫ్ నౌ ఇలా గుర్తుపెట్టుకుందాం.
రో లెవెల్ సెక్యూరిటీ. ఓకే. గుడ్. సో, నేనేం చేస్తున్నానంటే రిపోర్ట్‌ని పబ్లిష్ చేశాను. ఓకే. రైట్ నౌ నేను స్టీవ్ స్మిత్. సో, ఎవరైనా రిపోర్ట్ ఓపెన్ చేసారా మీరు? ఐ మీన్ పవర్ బిఐ సర్వీస్ ఓపెన్ చేసారా? ఓకే. ఫైన్. నేను చూపిస్తా చూడండి. మనం ప్రెజెంట్ ఉన్నది స్టీవ్ స్మిత్. ఆహ్, ఓకే. ఇక్కడ చూద్దాం. స్టీవ్ స్మిత్ దగ్గర ఉన్నాం కదా! ఇది చూద్దాం. ప్యారలెల్‌గా ఇది చూద్దాం. ఇదొచ్చి స్టీవ్ స్మిత్ ఫైన్. ఓకే. సో, నేనేం చేస్తానంటే నేను ఆల్రెడీ ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేశా. ఓకే. ఒక రిపోర్ట్ ఆల్రెడీ పబ్లిష్ చేశా. ఈ రిపోర్ట్‌ని ఇగ్నోర్ చేయండి. నేను కొత్త రిపోర్ట్‌ని పబ్లిష్ చేద్దాం. ఈ రో లెవెల్ సెక్యూరిటీ ఉంది గదా! దీన్ని పబ్లిష్ చేద్దాం. సో, ఇవన్నీ ఏంటంటారా, మనం రియల్ టైమ్ ఎళ్ళినప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్‌కి యూజ్ చేస్తాం. కొన్ని ప్రాజెక్ట్స్‌కి యూజ్ చేయం. టోటల్లీ డిపెండ్స్. ఇప్పుడు ప్రెజెంట్ నేను ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నా. అక్కడ మేము ఈ రో లెవెల్ సెక్యూరిటీ అనేది ఇంప్లిమెంట్ చేయలేదు. బట్ నేను ప్రీవియస్ ప్రాజెక్ట్ వర్క్ చేశా. అక్కడ ఇంప్లిమెంట్ చేశా. టోటల్లీ డిపెండ్స్. మీ డేటా ఎప్పుడైతే సెన్సిటివ్ ఉంటుందో, ఎప్పుడైతే ఈ కంట్రీ లెవెల్ డేటా వచ్చి మీకు రిస్ట్రిక్షన్స్ వస్తాయో, అప్పుడే మీరు రో లెవెల్ సెక్యూరిటీని అప్లై చేస్తారు. లేదు అంటే రో లెవెల్ సెక్యూరిటీ అవసరం లేదు. సో, మీ యాస్ ఎ ఫ్రెషర్స్ కింద మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంటర్వ్యూలో అడుగుతారు. వాట్ డూ యూ నో అబౌట్ రో లెవెల్ సెక్యూరిటీ? అండ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రో లెవెల్ సెక్యూరిటీ అండ్ వెన్ టు యూజ్ ఇట్? సో, మీరేం చెప్పాలి? రో లెవెల్ సెక్యూరిటీ మీన్స్ వీళ్ళ will apply some security based on that each country people will see only their data to restrict the data to specific countries to specific country managers అంటే ఏ కంట్రీ మేనేజర్కి ఆ కంట్రీ మేనేజర్ డేటా చూడాలి ఇలాంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు రో లెవెల్ సెక్యూరిటీ యూజ్ చేస్తాము అని మీరు చెప్పాలి. అలాగే రో లెవెల్ సెక్యూరిటీలో 2 టైప్స్ ఉంటుంది. వన్ వచ్చి స్టాటిక్. మనం ప్రజెంట్ చేసేది స్టాటిక్. స్టాటిక్ అనేది ఏంటంటే మనకి లిమిటెడ్ కంట్రీస్ ఉన్నాయి. ఓన్లీ 3 కంట్రీస్ ఉన్నాయి, 4 కంట్రీస్ ఉన్నాయి. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే రోల్స్ క్రియేట్ చేసేసి ఫిల్టర్ అప్లై చేసి యూజర్‌కి మనం అసైన్ చేయొచ్చు. సో, ఇప్పుడు అదే చేద్దాం. నేను ఈ రిపోర్ట్‌ని రెడీ చేశా, పబ్లిష్ చేశాను. నౌ విల్ గో టు దిస్ రిపోర్ట్. ఓకే. యూజర్ నేమ్ వచ్చి జాన్ పీటర్ ఫైన్. ఇది కావాలి కదా మనకి. ఓకే. సో, నేనేం చేస్తున్నా అంటే చూడండి. రో లెవెల్ సెక్యూరిటీ వచ్చింది కదా! రిపోర్ట్ ఓపెన్ చేశాను. సో, తనుష మన రిపోర్ట్‌ని నేను ఇది స్టీవ్ స్మిత్. జాన్ పీటర్ షేర్ చేయాలి. ఎలా షేర్ చేయాలి చెప్పు? ఐ వాంట్ టు షేర్ దిస్ రిపోర్ట్ టు అనదర్ యూజర్. హౌ టు డూ దట్? షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసి సో, నేను యూజర్ మెయిల్ ఐడీ ఇస్తున్నా జాన్ పీటర్. ఓకే. లింక్ కాపీ చేద్దాం. ఎందుకంటే మెయిల్ ఎళ్తే మనకి ఉండదు కదా! ఫైన్. ఓకే. లింక్ కాపీ చేశాను. ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఓపెన్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ మనం ఆ రిపోర్ట్‌ని జాన్ పీటర్‌కి యాహ్! సో, ఫర్ ఎగ్జాంపుల్ తనుష విల్ మేక్ ఇట్ సింపుల్. ఇది నా నేమ్. ఓకేనా? నేను. నేను ఇప్పుడు నీకు రిపోర్ట్‌ని షేర్ చేశా. నువ్వు రిపోర్ట్‌ని ఓపెన్ చేసినప్పుడు నీకొక ఎర్రర్ మెసేజ్ వస్తుంది. నీకు డేటా కనిపిస్తుందా? నీకేం ఎర్రర్ వస్తుంది? ద రిపోర్ట్ కాంట్ బి ఇంప్రూవ్డ్ బికాస్ ద అండర్‌లయింగ్ డేటా సెట్ యూజెస్ రో లెవెల్ సెక్యూరిటీ. సో, నీకు ఏమవుతుందంటే రో లెవెల్ సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఈ రిపోర్ట్‌ని ఎవరికి పడితే వాళ్ళకి షేర్ చేయలేము. షేర్ చేస్తే రో లెవెల్ సెక్యూరిటీ ఉంటది కాబట్టి వాళ్ళకి డేటానే చూపించదు. ఓకే. సో, ఈ ఎర్రర్ మెసేజ్ వస్తది. సో, ఇప్పుడు నేను నీకు షేర్ చేసినప్పుడు నువ్వు కెనడా డేటానే చూడాలి. సో, మనం ఒక రోల్‌ని క్రియేట్ చేసాం. ఆ రోల్‌ని నీకు అసైన్ చేయాలి. అది పవర్ బిఐ సర్వీస్‌లో చేస్తాం. నేను క్రియేట్ చేసిన రోల్ నీకు అసైన్ అవుతేనే నీకు రిపోర్ట్ షేర్ చేసినప్పుడు నువ్వు డేటా చూడగలవు. అది కూడా కెనడా డేటా చూడగలవు. నేను ఆ రోల్‌ని నీకు అసైన్ చేయకపోతే నీకు ఇదే ఎర్రర్ మెసేజ్ వస్తది. సో, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన రోల్‌ని నీకు అసైన్ చేయాలి. ఎలా అసైన్ చేయాలి అంటే
రోల్ లెవెల్ సెక్యూర్ అండి వర్క్ స్పేస్ మీదకి వచ్చినప్పుడు డేటా సెట్ ఉండదు. ఓకే. డేటా సెట్ మీద క్లిక్ చేసి ఇక్కడ సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉండదు. ఓకే. చెప్తాను చూడండి. వర్క్ స్పేస్ ఓపెన్ చేయండి. సెమాంటిక్ మోడల్ ఉంది కదా! రో లెవెల్ సెక్యూరిటీ సెమాంటిక్ మోడల్ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంటుంది. సెక్యూరిటీ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. సెక్యూరిటీ అని ఓపెన్ చేసినప్పుడు మీకు రోల్ లెవెల్ సెక్యూరిటీ అని హైలైట్ అయింది చూసారా? సో, మనం ఏంటంటే ఏదైతే రోల్‌ను నువ్వు క్రియేట్ చేసావో, ఆ రోల్స్ అనేది సెక్యూరిటీలో కనిపిస్తది. ఇప్పుడు ఈ రోల్స్ మనం అసైన్ చేయాలి. సో, ఇప్పుడు కెనడా అనేది నేను జాన్ పీటర్ అంటే తనుషకి అసైన్ చేయాలి. సో, నేనేం చేస్తానంటే కెనడా అనే రోల్‌ని సెలెక్ట్ చేసి జాన్ పీటర్ అంటే తనుషకి అసైన్ చేస్తున్నా. యాడ్ చేశా. యాడ్ చేసి సేవ్ చేశా. సో, ఇప్పుడు నేనేం చేశాను, నేనొక రోల్ క్రియేట్ చేశాను. ఆ రోల్ నేమ్ ఏంటి కెనడా. ఆ రోల్‌ని నేను తనుషకి యాడ్ చేశాను. సో, ఇక్కడ మీరు చూడొచ్చు 1 అని ఉంది. అంటే ఒక యూజర్‌ని మనం యాడ్ చేసాం. మీరు వేరే యూజర్‌ని యాడ్ చేస్తే ఆ యూజర్ కూడా వస్తాడు. అప్పుడు 2 అవుతుంది. సో, అట్ ప్రెజెంట్ ఈ రోల్‌కి ఒక యాక్సెసే ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తనుష రిపోర్ట్‌లోకొద్దాం. దీన్ని రిఫ్రెష్ చేద్దాం. So, when I open Tanusha's report, is she able to see only Canada data or else any other country's data? సో, తనుష్ ఇది నీ కెనడా డేటానే కనిపిస్తుంది కదా! సో, అర్థమైందా మీకు ఎలా వర్కౌట్ చేయాలనేది? సో, నేనొక సింపుల్ స్టెప్స్‌లో చెప్తాను చూడండి. విల్ మేక్ ఇట్ సింపుల్. సో, సెన్సిటివ్ డేటా ఇదంతా ఓకే. స్టెప్ 1 ఏముంటది చెప్పండి? హౌ టు క్రియేట్ ఆర్ఎల్ఎస్. ఓకే. స్టెప్ 1 ఏంటి చెప్పండి? ఫస్ట్ మనం ఏం చేయాలి? క్రియేట్ రోల్ క్రియేట్ చేయాలి. అంతేనా? నువ్వు చెప్పింది కరెక్టే. క్రియేట్ రోల్ ఎట్లా క్రియేట్ చేయాలి? మోడలింగ్‌లోకి వెళ్ళాలి. అంతేనా? మోడలింగ్‌లోకి వెళ్ళి మేనేజ్ రోల్స్‌లోకెళ్ళి అక్కడ క్రియేట్ రోల్ అంటే న్యూ రోల్‌ని క్రియేట్ చేస్తాం. క్రియేట్ న్యూ రోల్. ఒక రోల్‌ని క్రియేట్ చేస్తాం. ఓకే. స్టెప్ 1 ఏంటి? మోడలింగ్, మేనేజ్ రోల్స్, న్యూ రోల్‌లోకెళ్ళి సెలెక్ట్ స్పెసిఫిక్ టేబుల్. అంతే కదా! మనకు కావాల్సిన టేబుల్‌ని సెలెక్ట్ చేస్తాం. చేసిన తర్వాత అప్పుడు అప్లై ఫిల్టర్ అప్లై చేయాలి. అంతేనా? ఫిల్టర్‌ని అప్లై చేయాలి. సో, మన ఫిల్టర్ ఏంటి? కంట్రీ ఈక్వల్ టు కెనడా. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఓకేనా? ఇది మన ఫిల్టర్. ఇది అప్లై చేసిన స్టెప్ 2 ఏంటి? రిపోర్ట్‌ని మనం పబ్లిష్ చేయాలి. అంటే రో లెవెల్ సెక్యూరిటీ డెస్క్‌టాప్‌లో వర్క్ అవుతుందా? పవర్ BI సర్వీస్‌లో వర్క్ అవుతుందా చెప్పండి? సర్వీస్. స్టెప్ 1 ఏంటంటే హౌ టు క్రియేట్ ఆర్ఎల్ఎస్ కదా! నెక్స్ట్ స్టెప్ 2 ఏంటి? హౌ టు టెస్ట్ ఆర్ఎల్ఎస్ ఇన్ పవర్ BI డెస్క్‌టాప్. పవర్ BI డెస్క్‌టాప్‌లో ఎలా టెస్ట్ చేస్తాం మనం? సేమ్. మోడలింగ్‌లోకి వెళ్ళిన తర్వాత మోడలింగ్‌లోకి వెళ్తే మీరు మోడలింగ్ మీద క్లిక్ చేస్తే వ్యూ యాజ్ ఉంది చూసారా? ఇక్కడ మనం యూజ్ చేస్తాం. వ్యూ యాజ్ అని క్లిక్ చేస్తే మనకు రోల్స్ అసైన్ అవుతది. ఏ రోల్ కావాలంటే ఆ రోల్ జస్ట్ టెస్టింగ్ పర్పస్. ఇప్పుడు మీరు ప్రొడక్షన్‌లోకి అంటే ఇప్పుడు ఏదైనా మీరు ఒక ప్రొడక్ట్‌ని మీరు మార్కెట్‌లోకి రిలీజ్ చేసే ముందు అది ఎలా ఉపయోగపడుతుంది ఏంటి టెస్ట్ చేస్తారు కదా! ఇది కూడా అంతే. మనం పవర్ BI సర్వీసెస్‌లోకి పంపించే ముందు అసలు ఈ రోల్ కరెక్ట్‌గా వర్క్ అవుతుందో లేదో చెక్ చేస్తాం. సో, కెనడా సెలెక్ట్ చేసినప్పుడు కెనడా డేటా వస్తుంది కదా! సో, ఇక్కడ మనం టెస్టింగ్ చేస్తున్నాం అన్నమాట. స్టాప్ వ్యూయింగ్ అని క్లిక్ చేయండి. సో, హౌ టు టెస్ట్ ఇట్? మేనేజ్ రోల్స్, వ్యూ యాజ్, సెలెక్ట్ specific role which is already created. Okay, fine. ఇప్పుడు స్టెప్ 3 ఏంటి? హౌ టు ఇంప్లిమెంట్ ఆర్ఎల్ఎస్ ఇన్ పవర్ BI సర్వీస్. ఇప్పుడు పవర్ BI సర్వీస్‌లో దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఇప్పుడు చూడాలి మనం. సో, దీన్ని మనం ఏం చేస్తాం చెప్పండి పవర్ BI సర్వీస్‌లో స్టెప్ 3. రైట్. సో, సెక్యూరిటీలోకి వెళ్ళి సో, మనం ఏం చేస్తాం ఫస్ట్ సెమాంటిక్ మోడల్. ఓకే.
మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరందరూ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వర్క్ స్పేస్‌లోకి వెళ్ళాలి. వర్క్ స్పేస్ తర్వాత సెమాంటిక్ మోడల్‌లోకి వెళ్ళాలి. సెమాంటిక్ మోడల్‌లోకి వెళ్ళిన తర్వాత 3 డాట్స్ అంటే మోర్ ఆప్షన్స్. మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసి దాని నుంచి సెక్యూరిటీలోకి వెళ్తారు. అక్కడ మీరు ఏం చేస్తారు? అసైన్ రోల్ టు ద స్పెసిఫిక్ యూజర్. మీకు ఏ యూజర్ కావాలంటే ఆ యూజర్‌కి దీన్ని అసైన్ చేస్తారు. ఓకే. ఇది కాన్సెప్ట్. ఈ 3 స్టెప్స్ మీరు ఇంప్లిమెంట్ చేయండి. వెరీ వెరీ ఈజీ ఇది. మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన పని లేదు. సో మనం ఇప్పుడు ప్రాక్టికల్ చేద్దాం. ఇంకా ఫర్దర్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో నేనేం చేస్తున్నా అంటే జాన్ పీటర్ అనేది తీసేసాం. ఓకే. ఫ్రాన్స్‌కి అప్లై చేశాం. ఫ్రాన్స్ రోల్‌కి అప్లై చేశాం. జాన్ పీటర్‌ని. ఓకే. ఇప్పుడు ఏ డేటా చూస్తాడు తనుష? జాన్ పీటర్ ఫ్రాన్స్. సో మనం రిఫ్రెష్ చేసి చూద్దాం. ఫ్రాన్స్ డేటా వచ్చింది. సో అర్థమైందా? ఇప్పుడు ఏ కంట్రీ మేనేజర్‌కి ఆ కంట్రీ డేటా షేర్ చేయాలంటే రో లెవెల్ సెక్యూరిటీ యూజ్ చేయాలి. మనకి లిమిటెడ్ కంట్రీస్ ఉన్నాయనుకున్నప్పుడు ఈ స్టాటిక్ లెవెల్ ఒక రోల్‌ని క్రియేట్ చేసుకొని ఆ రోల్‌ని క్రియేట్ చేసుకొని ఆ కంట్రీలోకెళ్ళి ఒక ఫిల్టర్‌ని అప్లై చేసి ఇదంతా వర్కౌట్ చేస్తాం. ఇదంతా అర్థమైందా? ఇలా మనం టేబుల్ తీసుకొని ఫిల్టర్ అప్లై చేసి దానికి ఒక నేమ్ ఇస్తాం. ఇది రోల్ అవుతుంది. ఈ రోల్‌ని తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే పవర్ బై సర్వీస్‌లో సెక్యూరిటీలో ఆ రోల్‌కి మనం యూజర్స్‌ని అసైన్ చేస్తాం. కెనడాకి ఈ స్పెసిఫిక్ యూజర్ కావాలి. ఫ్రాన్స్‌కి ఈ స్పెసిఫిక్ యూజర్ కావాలి. అలా మనం అసైన్ చేసినప్పుడు ఓన్లీ ఆ స్పెసిఫిక్ పీపుల్ ఈ రోల్‌కి అసైన్ చేసిన యూజర్స్ ఉన్నారు చూసారా? ఓన్లీ ఈ యూజర్స్ మాత్రమే ఈ రోల్‌లో ఉన్న డేటాని చూడగలరు. జాన్ పీటర్ అనేవాడు కెనడా డేటా చూడలేడు. అర్థమైందా మీకు? రో లెవెల్ సెక్యూరిటీ అంటే ఏంటో? ఏమైనా డౌట్ ఉందా? యాహ్! ఇప్పుడు ట్రై చేద్దాం. సో ఇప్పుడు జాన్ పీటర్ అనేవాడు 2 కంట్రీస్ డేటాని చూస్తున్నాడా? యాహ్! సో అర్థమైందా? సో ఎలా అయినా వర్కౌట్ చేయొచ్చు. లేదు అంటే మీరు ఏం చేయొచ్చంటే ఇక్కడే రోల్స్‌లోకెళ్ళి మీరు ఏం చేయొచ్చంటే రోల్‌ని క్రియేట్ చేసుకుంటున్నప్పుడు ఇక్కడే మళ్ళీ మీరు ఏం చేయొచ్చంటే ఇంకొక న్యూ రూల్ పెట్టుకొని ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడే కంట్రీ తీసుకొని కంట్రీ ఈక్వల్ టు ఫ్రాన్స్ అలా యాడ్ చేయొచ్చు. ఓకేనా? అర్థమైందా? యాహ్! సో మోస్ట్‌లీ మనం ఏం చేస్తామంటే స్పెసిఫిక్ రోల్స్‌ని పెట్టుకొని దాన్ని మనం ఇక్కడ ఇప్పుడు మనం వర్కౌట్ చేసాం చూసారా? అలా చేయాలి. ఐ మీన్ ఇక్కడ మనం ఏం చేసాము ఓకే. రోల్స్ క్రియేట్ చేసుకొని ఆ రోల్స్‌కి సేమ్ యూజర్స్‌ని యాడ్ చేసుకున్నాం. ఓకేనా? ఎందుకంటే ఈ కంట్రీకి డిఫరెంట్ యూజర్స్ ఉంటారు. ఈ కంట్రీకి డిఫరెంట్ యూజర్స్ ఉంటారు. ఓన్లీ కొద్దిమందే. ఇప్పుడు సింపుల్‌గా చెప్తా చూడండి. స్టేట్‌కి ఒక మేనేజర్ ఉంటాడు. అవునా? ఒక స్టేట్ మేనేజర్ ఇంకొక స్టేట్‌లో ఉన్న డేటాని చూడొచ్చా? చూడలేడు. కానీ అన్ని స్టేట్స్ డేటాని ఎవరు చూడొచ్చు? కంట్రీ మేనేజర్ చూడొచ్చు కదా! సో మనకేమవుతదంటే హైరార్కీలో హైయర్ గ్రాన్యులర్ లెవెల్‌లో ఉన్నప్పుడు ఓన్లీ లిమిటెడ్ పీపులే ఉంటారు. సో మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఏంటి అన్నిట్లో వాళ్ళని యాడ్ చేసేస్తాం. ఓకేనా? ఇది స్టాటిక్ లెవెల్. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ వచ్చి ఏంటంటే నేను మీకు రేపు క్లాస్‌లో చెప్తాను. ఓకే. నెక్స్ట్ క్లాస్ అనేది ఏంటంటే ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే 3 కంట్రీస్, 5 కంట్రీస్ ఉన్నాయి కాబట్టి మనం రోల్స్ క్రియేట్ చేసి అసైన్ చేస్తున్నాం. ఇప్పుడు నేనేమంటానంటే నా దగ్గర 100 ఏంటి ఒక 50 కంట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు 50 కంట్రీస్‌కి 50 రోల్స్‌ని క్రియేట్ చేస్తామా? అర్థమైందా నా 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 క్వెషన్ మీకు? ఇప్పుడు 3 కంట్రీస్ ఉన్నాయి కాబట్టి 3 రోల్స్ క్రియేట్ చేసి అసైన్ చేసేసాం. సో ఇప్పుడు నేనేమంటానంటే నాకు ఒక 50 కంట్రీస్ ఉన్నాయి. లేకపోతే నా దగ్గర 1000 యూజర్స్ ఉన్నారు. 1000 యూజర్స్ ఉంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? 1000 యూజర్స్‌కి రోల్స్‌ని అసైన్ చేయాలి. ఒక 10 కంట్రీస్ ఉన్నాయి. అర్థమవుతుందా మీకు?
1000 యూజర్స్ ఉన్నారు. ఏంటి 10 కంట్రీస్ ఉన్నాయి. 10 కంట్రీస్‌కి 1000 యూజర్స్‌ని అసైన్ చేయాలంటే ఇదంతా ఏంటంటే స్టాటిక్‌గా చేస్తే మాన్యువల్ వర్క్ పెరిగిపోతుంది. మాన్యువల్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి. సో, దానికి మనం ఏం చేస్తాము? డైనమిక్ అనేదాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో, సో మన రోల్ లెవెల్ సెక్యూరిటీలో స్టాటిక్ అయిపోయింది. ఇప్పుడు డైనమిక్ వస్తది. డైనమిక్ ఎందుకొస్తదంటే 3 కంట్రీస్, 5 కంట్రీస్ ఉంటే మనం రోల్‌ని క్రియేట్ చేసేసి ఈచ్ కంట్రీకి ఒక రోల్‌ని క్రియేట్ చేసి ఆ కంట్రీకి యూజర్స్‌ని అసైన్ చేయొచ్చు. సింపుల్ వేలో అయిపోతుంది. కానీ మీకు 10 కంట్రీస్, 20 కంట్రీస్ ఇట్లా ఎక్కువ కంట్రీస్ ఉన్నప్పుడు అలానే ఆ కంట్రీస్‌ని యాక్సెస్ చేసే యూజర్స్ కూడా ఎక్కువైనప్పుడు మనం ఇలా ఈచ్ కంట్రీకి ఒక రోల్ క్రియేట్ చేసి దాంట్లో యూజర్స్‌ని యాడ్ చేయడం ఇది చాలా లెంతీ ప్రాసెస్ అన్నమాట. లెంతీ ప్రాసెస్, టైమ్ టేకింగ్ ప్రాసెస్. ఆహ్, చాలా 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 కాంప్లెక్సిటీ ఉంటుంది. అంటే వన్ బై వన్ యాడ్ చేసుకోవడం ఇదంతా లెంతీ ప్రాసెస్. దీన్ని అచీవ్ చేయడానికి మనం రోల్ ఏంటి డైనమిక్ రో లెవెల్ సెక్యూరిటీ అని ఇంకొక కాన్సెప్ట్ వచ్చింది. ఆ కాన్సెప్ట్ అంటే ఏం చేస్తుందంటే చూడండి నేను ఒక ఎక్సెల్ ఫైల్ ప్రిపేర్ చేశాను. ఓకే. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక స్పెసిఫిక్ మన రో లెవెల్ ఏంటి డైనమిక్ అప్లై చేయాలంటే మనం ఒక సెపరేట్‌గా ఒక టేబుల్ మెయింటైన్ చేయాలి. ఆ టేబుల్ ఎవరిస్తారంటే మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు డేటాబేస్ సోర్స్ అయితే డేటాబేస్‌లో టేబుల్ వస్తది. లేదు అంటే మనం ఒక ఎక్సెల్ ఫైల్ మెయింటైన్ చేసుకోవాలి. ఆ ఎక్సెల్ ఫైల్‌లో ఏంటంటే ఇప్పుడు షీట్ 1లో కంట్రీ కాలమ్ ఉంది. షీట్ 1లో ఇది టేబుల్ 1 అనుకోండి. ఇది టేబుల్ 2 అనుకోండి. 2 టేబుల్స్‌లో కామన్ ఏముంది చెప్పండి? కామన్ కాలమ్ ఏముంది తనుష? కంట్రీ ఉంది. సో, మనం ఏం చేస్తామంటే ప్రతి కంట్రీకి యూజర్స్ ఎవరున్నారో ఆ లిస్ట్ మనం సెపరేట్‌గా మెయింటైన్ చేయాలి. యూజర్ లిస్ట్ అంటామనమాట దీన్ని. ఓకేనా? సో, ఈసారి ఫిల్టర్ ఏం చేస్తాం అంటే కంట్రీ మీద పెట్టం. యూజర్ మీద పెడతాం. అది కూడా డైనమిక్‌గా అనమాట. అంటే ఎట్లా అంటే నువ్వు ఓపెన్ చేసినప్పుడు నీకు సంబంధించిన డేటాయే నువ్వు చూడాలి. నేను ఓపెన్ చేసినప్పుడు నాకు సంబంధించిన డేటా నేను చూడాలి. అలా ఎంతమంది యూజర్స్ ఓపెన్ చేసినా ఓన్లీ వాళ్ళకి సంబంధించిన డేటానే చూడాలి. దీనికోసం మనం స్టాటిక్ రోల్స్ క్రియేట్ చేయం. ఒకటే రోల్ క్రియేట్ చేస్తాం. ఆ రోల్‌లో ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ అప్లై చేస్తాం. ఆ ఫంక్షన్ నేమ్ యూజర్ ప్రిన్సిపల్ నేమ్. ఓకే. ఆ ఫంక్షన్ అప్లై చేస్తాం. సో, అదేం చేస్తుందంటే ఎవ్రీ టైమ్ నువ్వు రిపోర్ట్ ఓపెన్ చేసినప్పుడు అదేం చేస్తుందంటే, ఆ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ నీ మెయిల్ ఐడీ తీసుకువెళ్ళి ఇక్కడ చెక్ చేసుకుంటుంది. నీ మెయిల్ ఐడీ ఉందా లేదని చెప్పి. ఓకే. నీ మెయిల్ ఐడీ ఉంది. జాన్ పీటర్ ఉంది. ఆ మెయిల్ ఐడీ తీసుకొని ఆ మెయిల్ ఐడీకి ఏముంది కెనడా. సో, ఇదేం చేస్తుందంటే కెనడా అనే డేటాని ఫిల్టర్ చేస్తుంది. ఆ ఫిల్టర్ అనేది దీని మీద అప్లై అవుతుంది. కాన్సెప్ట్ అర్థమైందా మీకు? సరే. మళ్ళీ చెప్తా చూడండి. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిక్ రో లెవెల్ సెక్యూరిటీ అంటే ఏంటి చెప్పండి మీకు? మీకు అర్థమైనట్టు. జస్ట్ వన్ లైన్ ఆన్సర్. ఓకే. ఓకే. అంతే గదా! సో, ఇప్పుడు నేనేమంటున్నానంటే, నా దగ్గర ఒక 50 కంట్రీస్ ఉన్నాయి. 50 కంట్రీస్ ఉన్నప్పుడు నువ్వేం జేస్తావు చెప్పు తనుష్? అంటే నీ వేలో. డైనమిక్ లేదనుకో. నువ్వేం జేస్తావు చెప్పు? 50 కంట్రీస్ ఉన్నాయి. ఒక్కో కంట్రీకి 100 యూజర్స్ ఉన్నారు. సో, నువ్వేం జేస్తావు చెప్పు? రో లెవెల్ సెక్యూరిటీ అప్లై చేయాలంటే? అంటే ప్రతి దానికి ఒక రోల్ క్రియేట్ చేసి, ఆ రోల్‌లో 100 యూజర్స్ ఉంటే 100 యూజర్స్‌ని నువ్వు సెక్యూరిటీలోకెళ్ళి యాడ్ చేయాలి. అంతేనా? యాహ్! సో, దాన్ని మనం ఈజీ వేలో అచీవ్ చేయడానికి డైనమిక్ అనే ఒక కాన్సెప్ట్ వచ్చిందనమాట. అదెట్లా అంటే, మనం ఈసారి ఫిల్టర్ అనేది ఒక రోలే క్రియేట్ చేస్తాం. ఆ రోల్ అనేది ఏంటంటే, మెయిల్ ఐడీస్ మీద ఫిల్టర్ చేస్తాం. ఓకేనా? సో, ఈ మెయిల్ ఐడీ మీద పిక్ అయినప్పుడు ఓకే. ఫర్ సపోజ్ జాన్ పీటర్ పిక్ అయ్యాడనుకోండి. జాన్ పీటర్ వచ్చినప్పుడు కెనడా డేటా చూపించాలి. ఇది టేబుల్ 1, టేబుల్ 2. ఈ టేబుల్‌లో డేటా ఫిల్టర్ అప్లై చేసినప్పుడు ఈ టేబుల్‌లో ఉన్న డేటా ఫిల్టర్ ఔట్ అవ్వాలి. సో, అప్పుడు ఈ టేబుల్ ఫిల్టర్ అవ్వాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఈ 2 టేబుల్స్‌కి ఏం క్రియేట్ చేయాలి మనం? వెరీ గుడ్. సో, మనం ఫస్ట్ రిలేషన్‌షిప్‌ని క్రియేట్ చేద్దాం. ఓకేనా? యాహ్! సో, ఆహ్, అశ్రిత ఇక్కడ నాకు కాలమ్స్ కింద వస్తున్నాయి. ఇది ఓకే. దీన్నెట్లా మనం సార్ట్ ఔట్ చేయొచ్చు చెప్పండి? ఆర్ఎల్ఎస్ అనే టేబుల్‌లో కంట్రీ నేమ్ ఏమో కిందొచ్చినియి. కాలమ్ నేమ్స్ కిందొచ్చింది. ఇలా కాలమ్ 1, కాలమ్ 2 వచ్చింది. సో, ఈ వాల్యూస్‌ని పైకి తీసుకురావాలంటే ఏం చేయాలి? యూజ్ ఫస్ట్ రోస్ ఎక్కడ హెడర్ చేయాలి? పవర్ క్వెరీ ట్రాన్స్ ఎడిటర్‌లో చేయాలి. ఓకేనా? ట్రాన్స్‌ఫర్మేషన్స్ అన్ని ఎక్కడ చేయాలి మనం? పవర్ క్వెరీ ఎడిటర్‌లో. ఓకే. గుడ్. సో, విల్ డూ ఇట్ యాజ్ క్విక్‌లీ. ఓకే. సెట్ అయింది.
సో ఇప్పుడు మనం సో ఇప్పుడు మనం రిలేషన్షిప్ని క్రియేట్ చేద్దాం. ఓకే, చూడండి బై డిఫాల్ట్ అదే క్రియేట్ అయిపోయింది. ఎందుకు క్రియేట్ అయిపోయింది? సో పవర్ బిఐ ఏం చేస్తుందంటే బై డిఫాల్ట్ రీడ్ చేసుకుంటుంది. సేమ్ కాలమ్ నేమ్స్ ఉంటే అదే రీడ్ చేసుకుని అదే రిలేషన్షిప్ క్రియేట్ చేస్తారు. సో ఈ రిలేషన్షిప్ ఏంటి ఇక్కడ చూద్దాం. చూడండి, రిలేషన్షిప్ షీట్ 1 ఉన్న కంట్రీ ఆర్ఎల్ఎస్ ఉన్న కంట్రీ తోటి మ్యాప్ అయింది. అలానే ఇక్కడ మీరు డైరెక్షన్ చూస్తే 1 to many ఉంది. 1 to many సింగిల్ డైరెక్షన్ ఉంది. సో దీని మీనింగ్ ఏం చెప్పండి? ఈ టేబుల్ నుంచి డేటా ఈ టేబుల్ ఫిల్టర్ చేస్తున్నామా, ఈ టేబుల్ నుంచి డేటా ఈ టేబుల్ ఫిల్టర్ చేస్తున్నామా? ఎనీవన్. ఆర్ఎల్ఎస్ టు షీట్ 1. యా. సో 1 అంటే ఏంటి? ఫ్యాక్ట్ టేబుల్, డైమెన్షన్ టేబుల్ అశ్రిత? డైమెన్షన్ టేబుల్స్. మెనీ అంటే ఫ్యాక్ట్ టేబుల్. డైమెన్షన్ టేబుల్ ఏ వాల్యూస్ ఉంటాయి? యూనిక్ వాల్యూస్, ఐడెంటిఫైయర్స్. అంటే టెక్స్ట్ వాల్యూస్ ఉంటాయి, అంతే కదా? ఎస్ సార్. ఫ్యాక్ట్ టేబుల్ ఏముంటాయి? ఇంటీజర్ వాల్యూస్. ఇంటిజర్. వెరీ గుడ్. సింగిల్ డైరెక్షన్. ఇది సింగిల్ డైరెక్షన్. సో వాట్ ఇట్ రిప్రజెంట్స్? ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది చెప్పు? అంటే ఈ టేబుల్లో నుంచి ఈ టేబుల్ని ఫిల్టర్ అవుట్ చేస్తున్నాము అని రిప్రజెంట్ చేస్తాను. ఓకేనా? ఈ ఆరో మార్క్ ఎటు ఉంటే ఆ టేబుల్లో మనం ఫిల్టర్ చేస్తున్నాం. దేని నుంచి? ఈ టేబుల్ నుంచి. అర్థమైందా? ఎస్ సార్. సో ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్ ఫిల్టర్ అవుట్ చేయొచ్చా? చేయలేము సార్. ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్ ఫిల్టర్ అవుట్ చేయొచ్చా? ఎస్ సార్, చేయొచ్చు. యా, ఓకే, గుడ్. సో ఇప్పుడు నేను ఇక్కడ కంట్రీ ఈక్వల్ టు కెనడా అని ఇక్కడ నేను ఈ టేబుల్ ఇచ్చాను అనుకో, దీంట్లో ఫిల్టర్ అవుట్ అవుతుందా? ఎస్ సార్. గుడ్. సో ఇప్పుడు మనకి ఈ రిలేషన్షిప్ అర్థమైందా మీకు? అర్థమైంది కదా? గుడ్. సో నేను సింపుల్గా జస్ట్ బేసిక్ ఎగ్జాంపుల్ కింద ఒక టేబుల్ తీసుకుంటాను. టేబుల్ తీసుకుని టేబుల్లో కంట్రీ పెట్టాను, జస్ట్ సేల్స్ పెట్టాను. కంట్రీలో టేబుల్ పెట్టాను, సేల్స్ పెట్టాను. స్లైసర్ తీసుకుంటున్నా. స్లైసర్లో ఏం చేశానంటే రో లెవెల్ నుంచి కంట్రీ సెలెక్ట్ చేశాను. ఓకే, సో నేను కెనడా సెలెక్ట్ చేశాను. సో కెనడా సెలెక్ట్ చేసినాం. కెనడా డేటా ఫిల్టర్ అవుతుందా? అంటే మనం ఏం చేస్తాం? ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్ ఉన్న డేటాని ఫిల్టర్ అవుట్ చేస్తాం. ఇంతవరకు క్లియరా? ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదా? గుడ్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ మెయిల్ ఐడిని యూజ్ చేసుకుని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలో చూపిస్తా చూడండి. ఓకే, సో నేను కంట్రీ తీసేసి మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకోను. నేను ఏ స్పెసిఫిక్ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన డేటా ఫిల్టర్ అవుతుంది. ఓకేనా? సో ఇదే ఫిల్టర్ని మనం డైనమిక్గా ఎలా చేస్తాం చూపిస్తా చూడండి. సేమ్ మేనేజ్ రోల్స్లోకి వెళ్ళండి. మేనేజ్ రోల్స్లోకి వెళ్ళి ఈసారి మనం క్రియేట్ చేసే రోల్ వచ్చి డైనమిక్ కాబట్టి రోల్ నేమ్ మనం డైనమిక్ అని మెన్షన్ చేద్దాం. ఓకే, డైనమిక్ అనే ఒక రోల్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు ఫిల్టర్ ఆర్ఎల్ఎస్ మీద పెట్టాలా, షీట్ మీద పెట్టాలా? ఆర్ఎల్ఎస్ టేబుల్ మీద ఫిల్టర్ అప్లై చేయాలా, షీట్ 1 మీద అప్లై చేయాలి? మెయిల్ ఐడీస్ ఎక్కడ ఉన్నాయి చెప్పండి, ఏ టేబుల్లో? యా. సో ఆర్ఎల్ఎస్ సెలెక్ట్ చేసుకుని న్యూ రోల్. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇంక ఈ కాన్సెప్ట్ ఉండదు ఇక్కడ మనకి. ఓకే, సో స్విచ్ టు బ్యాక్ సెలెక్ట్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ మళ్ళీ చూపిస్తా చూడండి. ఓన్లీ ఇక్కడ న్యూ రూల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఏంటి స్టాటిక్గా వాల్యూస్ మనం డైనమిక్ చేయాలన్నాం. అంటే ఒక డాక్స్ ఫంక్షన్ని అప్లై చేయాలనుకున్నాం. డాక్స్ ఫంక్షన్ అప్లై చేయాలంటే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఇక్కడ స్విచ్ టు డాక్స్ ఎడిటర్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. ఇదేం చేస్తుందంటే ఇక్కడ డాక్స్ ఫంక్షన్ని అప్లై చేస్తుంది. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేయాలంటే కంట్రీ కాదు, మనం తీసుకోవాల్సింది మెయిల్ ఐడి తీసుకోండి. ఇక్కడ యూజ్ చేసే ఫంక్షన్ ఏంటంటే యూజర్ ప్రిన్సిపల్. చూడండి, మీరు డాక్స్లోకి వచ్చినప్పుడు డాక్స్ ఫంక్షన్ని టైప్ చేస్తున్నప్పుడు మీకు కనిపిస్తున్నాయా? మనం అప్లై చేయాల్సింది ఏంటంటే యూజర్ ప్రిన్సిపల్ నేమ్. ఓకే, సేవ్ చేయండి. ఓకే, సేవ్ అయింది. ఇప్పుడు మనం వర్కౌట్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఇంకొకటి సింపుల్ చిన్న డిఫరెన్స్ ఉండదు. డిఫరెన్స్ ఏంటంటే టెస్ట్ యాజ్లో ఏంటి ఈ డైనమిక్ మెయిల్ ఐడీస్ ఉన్నాయి కదా, అవి ఇక్కడ వర్కౌట్ అవుతుంది. మీరు డైరెక్ట్గా టెస్ట్ చేయలేరు. ఓకేనా? సో దానికి కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొంచెం సినారియో డిఫరెంట్ ఉండదు. సో డైనమిక్ని మీరు టెస్ట్ చేయాలంటే డైరెక్ట్గా మీరు పవర్ బేస్ సర్వీస్లో చేయొచ్చు. ఓకే, మనం ఏం చేద్దామంటే దీన్ని పబ్లిష్ చేద్దాం. పబ్లిష్ చేద్దాం. చూడండి, రో లెవెల్ సెక్యూరిటీలోకి మళ్ళీ పబ్లిష్ చేస్తున్నారు రిపోర్ట్ని.
ఓకే. ఓకే. సో, మనం రిపోర్ట్‌ని పబ్లిష్ చేసాం. రిపోర్ట్‌ని పబ్లిష్ చేసినప్పుడు ఇప్పుడు రిపోర్ట్‌లోకి వెళ్దాం. సెక్యూరిటీలోకి చూద్దాం. సెక్యూరిటీలోకి చూద్దాం. ఇక్కడి నుంచి మనం టెస్ట్ చేయొచ్చు. సో, డైనమిక్ అని వచ్చింది గదా! సో, నేనేం చేస్తానంటే జాన్ పీటర్‌ని యాడ్ చేస్తాను. జాన్ పీటర్. ఓకే. జాన్ పీటర్‌ని యాడ్ చేస్తున్నా. అలానే రాకేష్ కుమార్. రాకేష్ కుమార్‌ని కూడా ఓకే. రాకేష్ కుమార్ లేడు గదా! 1 మినిట్. ఇక డేటా ఏముందో చూద్దాం. ఓకే. జాన్ పీటర్ అంటే కెనడా. ఫ్రాన్స్ యాడ్ చేద్దాం. ఓకే. ఫ్రాన్స్, జర్మనీ ఇవన్నీ జర్మనీ యాడ్ చేస్తా చూడండి. జర్మనీ యూజర్‌ని యాడ్ చేస్తున్నా. మెయిల్ ఐడీస్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకే. నౌ విల్ అప్లై. ఓకే. ఇది నేను లాగిన్ అయ్యాను కాబట్టి ఫైన్. ఈ 2 ఫైన్. సో, డైనమిక్ అనే దానికి 2 యూజర్స్‌ని అప్లై చేశా. సేవ్ చేస్తున్నా. ఓకే. సో, ఒక్కసారి మనం చూద్దాం. జాన్ పీటర్ అంటే కెనడా. ఫర్ సపోజ్ ఈ యూజర్ నేమ్ వచ్చి రాకేష్ అనుకుందాం. రాకేష్ అంటే జర్మనీ. ఓకేనా? మనం ఇండివిడ్యువల్ రోల్స్ క్రియేట్ చేయలే. ఒకటే రోల్ క్రియేట్ చేసాం. అది మెయిల్ ఐడీ మీద క్రియేట్ చేసాం. అది ఏంటి ఫంక్షన్ నేమ్ వచ్చి యూజర్ ప్రిన్సిపల్ నేమ్. సో, ఇంటర్వ్యూ క్వెషన్ ఏంటంటే వాట్ ఈస్ రోల్ లెవెల్ సెక్యూరిటీ అన్నప్పుడు మీరు డెఫినిషన్ చెప్తారు. స్టాటిక్ అంటే ఏంటి చెప్తారు. అప్పుడు డైనమిక్ చెప్తారు. సో, డైనమిక్ చెప్పినప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే విచ్ డాక్స్ ఫంక్షన్ యూ విల్ యూజ్ టు ఇంప్లిమెంట్ డైనమిక్ రోల్ లెవెల్ సెక్యూరిటీ అంటారు. మీరేం చెప్పాలంటే యూజర్ ప్రిన్సిపల్ నేమ్. యూజింగ్ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ విల్ ఇంప్లిమెంట్ డైనమిక్ రోల్ లెవెల్ సెక్యూరిటీ అండ్ దట్ ఫంక్షన్ విల్ అప్లై ఓన్లీ ఆన్ ది మెయిల్ కాలమ్ ఓన్లీ. మెయిల్ ఐడి మీద పనిచేస్తుంది. ఆ యూజర్ ప్రిన్సిపల్ నేమ్, మేనేజర్ నేమ్, కంట్రీ నేమ్ వీటి మీద పనిచేయదు. ఓన్లీ దీని మీద పనిచేస్తుంది. ఓకే. సో, మనం వర్కౌట్ చేద్దాం. ఇందాక మనం ఏం చేసామంటే ఈ యూజర్స్‌ని తీసేద్దాం. జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం. సో, విల్ మేక్ ఇట్ సింపుల్. సో, తనుష రోల్ 1 అంటే కెనడా ఉంది కదా! నేను రోల్ కెనడాని అసైన్ చేస్తున్నప్పుడు యూజర్ ఏ డేటా చూస్తాడో చెప్పండి? ఫ్రాన్స్ అప్లై చేస్తే ఫ్రాన్స్ డేటే కదా! సో, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కెనడాది అప్లై చేయట్లా, ఇది అప్లై చేయట్లా. మనం మెయిల్ ఐడీస్ మీద అప్లై చేస్తున్నాం. ఒకటే రోల్ క్రియేట్ చేసాం. ఓకేనా? సో, ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ రోల్ ఏం చేస్తుందంటే మీరు ఓపెన్ చేసినప్పుడు ఏ యూజర్ సంబంధించిన డేటా ఆ యూజరే చూడగలడు. విల్ ట్రై ఇట్ నౌ. సో, ఎట్లా టెస్ట్ చేయాలంటే ఈ డైనమిక్ మీద టెస్ట్ యాస్ రోల్ ఉంది చూసారా? దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీరు టెస్ట్ చేయొచ్చు. స్టాటిక్ అండ్ డైనమిక్ బోత్. సో, నేనేం చేస్తున్నానంటే డైనమిక్‌లో వచ్చి సెలెక్ట్ పర్సన్ తీసుకొని ఇక్కడ నేను ఒక యూజర్ ఐడీ ఇస్తాను. డేవిడ్ వార్నర్. ఓకే. వాడికి చూడండి వాడికి అసైన్ అయిన రోల్ ఏంటి? ఎఫెక్టివ్ పర్మిషన్ ఇగ్నోర్ చేయండి. అసైన్ అయిన రోల్ ఏంటి? డైనమిక్ రోల్. సో, ఆ రోల్‌ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం. This user does not have access to the data setter report. ఓకే. మన ఈ రిపోర్ట్ నేమ్ తనకి షేర్ చేయాలి. ఓకే. ఫైన్. మనం జాన్ పీటర్‌ని అప్లై చేద్దాం. జస్ట్ ఎ సెకండ్. మనం తనకి రిపోర్ట్‌ని షేర్ చేయాలి. అందుకే అది వర్కౌట్ అవ్వాలా? ఫైన్. ఒక్క నిమిషం మనం రిఫ్రెష్ చేయాలి ఒక్కసారి. John Peter, dynamic role, reshare, John Peter. Okay, fine. We'll check it. సో, ఆ రోల్‌ని అసైన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఏ రోల్ అయితే మీరు సెలెక్ట్ చేశారో ఓన్లీ ఆ
ఓన్లీ ఆ యూజర్ డేటానే మనం చూడొచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు చూద్దాం మనం. రో లెవెల్ సెక్యూరిటీకొచ్చాను. ఓకే. ఫైన్. చూడండి. హ్మ్. ఓకే. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెక్యూరిటీలోకి వెళ్దాం ఒకసారి. సెక్యూరిటీలోకెళ్ళినప్పుడు డైనమిక్‌లో మనం 2 యూజర్స్‌ని యాడ్ చేస్తాం. డేవిడ్ వార్నర్ ఉన్నాడు, జాన్ పీటర్ ఉన్నాడు. ఓకేనా? సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ ఈ రిపోర్ట్‌ని షేర్ చేస్తాను విత్ జాన్ పీటర్. జాన్ పీటర్‌కి ఈ రిపోర్ట్‌ని షేర్ చేసినప్పుడు జాన్ పీటర్ కెనడాకి సంబంధించిన వాడు. ఒక్కసారి మనం డేటా చూద్దాం. జాన్ పీటర్ అనేవాడు కెనడాకి సంబంధించిన వాడు. సో, ఈ రిపోర్ట్‌ని మనం జాన్ పీటర్‌కి షేర్ చేసినప్పుడు హి హాస్ టు సీ ఓన్లీ కెనడా డేటా. ఓకే. నౌ విల్ గివ్ ఎ ట్రై. సో, రిపోర్ట్ ఓపెన్ చేయండి. షేర్, కాపీ లింక్. ఇప్పుడు మనం జాన్ పీటర్ రోల్‌లోకి వెళ్లి దీన్ని ఓపెన్ చేద్దాం. సో, జాన్ పీటర్ అనేవాడు ఏ డేటా చూస్తున్నాడో చెప్పండి? మెయిల్ ఐడీ కూడా చూడొచ్చు. సో, అదేం చేస్తుంది? ఈ మెయిల్ ఐడీని పిక్ చేసుకొని మీకు కెనడా డేటాని చూపిస్తుంది. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? హలో! స్టాటిక్ డౌట్ ఉందా? డైనమిక్ డౌట్ ఉందా? సరే, ఒక పని చేద్దాం. మీరేం చేస్తారంటే డైనమిక్‌ని ఇగ్నోర్ చేయండి టోటల్‌గా. సింపుల్‌గా మీరు స్టాటిక్ చేసి రేపు చూపించండి. ఓకేనా? మీరందరూ కలిసి స్టాటిక్ చేయండి. స్టాటిక్ అంటే అర్థమైందా అందరికిని? స్టాటిక్ ఎలా క్రియేట్ చేస్తారో చెప్పండి? అవును. రోల్‌ని క్రియేట్ ఓకే. గుడ్. అంతే కదా! సో, మీకు నేనేం చెప్తానంటే ఫైనాన్షియల్ డేటా తీసుకోండి. 5 కంట్రీస్ ఉన్నాయి కదా! 3 కంట్రీస్ తీసుకోండి. 3 కంట్రీస్‌కి 3 రోల్స్‌ని క్రియేట్ చేసుకొని మీరు 3 యూజర్స్ కదా! మీ 3 యూజర్స్‌కి మీరు షేర్ చేసుకొని వర్కౌట్ చేసి నాకు రేపు చూపించండి. ఓకేనా? సో, తనుష నువ్వున్నావనుకో, నువ్వు ఫర్జానాకి ఒక రోల్, అర్షితకి ఒక రోల్ క్రియేట్ చేయి. అలాగే అర్షిత ఏం చేస్తుందంటే మీకు 2 రోల్స్ క్రియేట్ చేస్తుంది. ఫర్జానా కూడా అంతే వైస్ వర్సా. ఈచ్ మెంబర్ 2 రోల్స్ క్రియేట్ చేయండి. 2 రోల్స్ 2 మెంబర్స్‌కి అసైన్ చేయండి. సో, రేపొద్దున మనం ఫస్ట్ స్టాటిక్ అనేది మీరు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో చూద్దాం. వన్స్ మీకు అది అర్థమైనప్పుడు నేను డైనమిక్ చెప్తాను. ఓకేనా? మీ అందరికి మిగతా వాళ్ళకి కూడా అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? స్టాటిక్ అర్థం అర్థమైంది సార్. అర్షిత అండ్ ఫర్జానా స్టాటిక్ అర్థమైందా మీకు? యెస్ సార్. Yes, sir. స్టాటిక్ అర్థమైంది కదా! ఫైన్ కదా మీకు? యెస్ సార్. Yes, sir. ఇంకా ఫర్జానా నీకేమైనా డౌట్ ఉందా స్టాటిక్ మీద? No, sir. అర్థమైంది సార్. ఓకే. ఫైన్. సో, ఇంకొకటి చెప్పి క్లోజ్ చేస్తాను. డైనమిక్ అంటే మెయిల్ ఐడీతో వర్కౌట్ అవుతుంది. మెయిల్ ఐడీని ఇంప్లిమెంట్ చేయాలంటే యూజర్ ప్రిన్సిపల్ నేమ్ ఇది యూజ్ చేయాలి. ఈ మాత్రం గుర్తుపెట్టుకోండి యాస్ ఆఫ్ నౌ. ఏం యూజ్ చేయాలి చెప్పండి? డైనమిక్ అంటే మనం ఏం చేయాలి? డైనమిక్ యూజర్ అనేది దేని మీద ప్రిన్సిపల్. డైనమిక్ అనేది దేని మీద వర్కౌట్ అవుతది? ఏ కాలమ్ మీద వర్కౌట్ అవుతది చెప్పండి? మెయిల్ ఐడీ. మెయిల్ ఐడీ. మెయిల్ ఐడి. మెయిల్ ఐడీని కాల్ చేయాలంటే ఎలా కాల్ చేస్తాను డైనమిక్‌గా? యూజర్ ప్రిన్సిపల్ నేమ్. యూజర్ ప్రిన్సిపల్ సో, నేమ్. థాట్స్ ఇట్. ఇవి గుర్తుంటే చాలు మీకు ఇంటర్వ్యూ వరకు. ఓకేనా? రేపు మనం డైనమిక్ ఆర్ఎల్ఎస్ అనేది మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే? యెస్. సో, మీరేం చేస్తారంటే న్యూ వర్క్ స్పేస్ క్రియేట్ చేయండి. న్యూ వర్క్ స్పేస్‌లో న్యూ రిపోర్ట్ పబ్లిష్ చేయండి. దాని మీద మీరు ఆర్ఎల్ఎస్ క్రియేట్ చేసి నాకు రేపు చూపించండి. యెస్ సార్. ఓకేనా? ఓకే. రేపు మనం 10కి అలా కనెక్ట్ అవుతాం. ఓకే? ఏమైనా డౌట్ ఉంటే నాకు పించండి. నేను మీకు ఈ సోర్స్ ఫైల్ అన్నీ మీకు పంపిస్తా చూడండి. ఓకే? ఓకే. యాహ్! థాంక్ యూ. మీరు ఇంకొకటేంటంటే, ఇక్కడ నేను ఎక్సెల్ ఫైల్ ఉంది కదా! మీరు యూజర్స్ వచ్చినప్పుడు మీరు నేమ్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ ప్రాపర్‌గా నేమ్స్ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని మీరు మోడిఫై చేసుకోవచ్చు. ఈ ఎక్సెల్ ఫైల్‌ని మీరు మోడిఫై చేసుకొని దానికి తగ్గట్టుగా మీరు వర్కౌట్ చేయండి. కావాలంటే. ఓకేనా? నేమ్స్ కూడా. నేను జస్ట్ రఫ్‌గా నేమ్స్ ఇచ్చాను. మీరు యాక్యురేట్ నేమ్స్ కావాలంటే ఇక్కడ తనూష, హర్షిత, ఫర్జానా అలా కూడా మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా? ఓకే. ఓకే దెన్ థాంక్ యూ. ఆహ్, తనుష
రికార్డింగ్ స్టాప్ చేసి ఒకసారి ఆడియో వస్తుందో లేదో చెక్ చేసి నాకు ఫార్వర్డ్ చేయవా? నేను లాస్ట్ రికార్డింగ్ కూడా అప్‌లోడ్ చేయలేదు. సో, ఈరోజు 2 రికార్డింగ్స్ అప్‌లోడ్ చేస్తా ఇయండి. ఓకే. ఓకే. థాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా అపార్ట్ ఫ్రమ్ దిస్?